వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాలు దూరంగా ఉంటాయని ఎస్పీ విశ్వజిత్ కంపాటి అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్పీ విశ్వజిత్ కంపాటి హాజరయ్యారు. విద్యార్థుల చేత రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కొండలరావు, పట్టణ సిఐ విజయ్ కుమార్, షీ టీం ఇన్ఛార్జి ఎస్ఐ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ లింగమూర్తి, ట్రెస్మా నాయకులు దిడ్డి శ్రీనివాస్, గుగ్గిల జగన్ గౌడ్, రంగనాయకుల వెంకన్న, విద్యార్థులు పాల్గొన్నారు. మన కాలేజీ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించినాము. అందుకని ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్ ఒకటి, నెక్స్ట్ మధ్యాహ్నం కాకుండా ప్రయాణం మీకు కరెక్ట్ జడ్జిమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకొని తక్కువ స్పీడ్ తోటి మెల్లగా భద్రంగా నడిపించడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. లాస్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ ఇస్ అ వెరీ వెరీ సాడ్ థింగ్ టు హ్యాపెన్. ఒక ప్రాణాలు పోగొట్టుకోవడం కానివ్వండి, కాలు చేతులు విరగడం కానివ్వండి, దెబ్బలు తగ్గడం, రోడ్డు మీద పడి, ఇట్ ఈస్ అ వెరీ వెరీ సాడ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అవాయిడబుల్. ఇది మన చేతిలో ఉన్న విషయం, కొన్ని మన చేతిలో ఉండవు, ఇది మన చేతిలో ఉంది. చిన్న చిన్న నియమాలు, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వీ కెన్ బి వెరీ సేఫ్. వెళ్తే ప్రాబ్లం ఏంటి? అందరూ అనుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికే కదా. మేము కూడా ట్రాఫిక్ ఫైన్ చేసేటప్పుడు చాలా మంది చెప్పారు నాకు, ఇక్కడ నుంచి ఇక్కడికే సార్ రానికి పోయిందని. ఇక్కడ నుంచి ఇక్కడ చాలా ఎదురుగా వచ్చే వెహికల్ మిమ్మల్ని గుద్దేయడానికి రైడింగ్ వల్ల బ్యాలెన్స్ అవుట్ అవుతుంది వెహికల్. ఏదైనా సడన్ బ్రేక్ వేయాలన్నా, ఓవర్టేక్ చేయాలన్నా, ఏదున్నా కూడా యూ విల్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఇట్. ఇప్పుడు మన దగ్గర ఆర్టీఓ గారు ఉన్నారు. యూ విల్ ఆల్సో గివ్ యూ సమ్ టిప్స్ ఆన్ వాట్ యూ షుడ్ ఫాలో ఆన్ రోడ్ సేఫ్టీ. కాబట్టి వివిధ విధాలుగా మనము ఈ రోడ్ భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపట్టాము. వీఆర్ ఇన్ కీపింగ్ విత్ ఫ్లెక్సీ బ్యాన్ చేయడం వల్ల మేము పేపర్స్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి హెల్మెట్ ధరించిన వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడము, స్కూల్స్ అండ్ కాలేజెస్లో, ఇటువంటి పబ్లిక్ ప్లేసెస్లో మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్పడము అండ్ అదర్ థింగ్స్, అదర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మేము. కాబట్టి అందరూ కూడా ఇది ఒక డిపార్ట్మెంట్ బాధ్యత కాదు, ఒక మనిషి బాధ్యత కాదు. దిస్ ఈజ్ అ సిటిజన్ ఓరియంటెడ్ ఇనిషియేటివ్. ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ప్రాణం అనేది ఎవరిదైనా ఒకటి. రోడ్డు ప్రమాదాలు, ప్రాణాలు పోగొట్టుకోవడం, దెబ్బలు తగిలించుకోవడం అది ఇంకా మీద జరగదు. అందుకోసమే మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కానివ్వండి, ట్రాఫిక్ డిటాచ్మెంట్స్ క్రియేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం కానివ్వండి, మా తరఫున మా వల్ల వీలైనంత మేము చేయగలిగినంత మేము చేస్తున్నాము. ఇక మీదట మీ బాధ్యత, మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. మేము ఎంత చేస్తామో దానికి మీ సపోర్ట్ తోడైతే అది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ, యూత్ అందరికీ ఇంపార్టెంట్లీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సపోర్ట్ us, టు కోఆపరేట్ us in creating and having a safe and happy road safety week. Thank you very much. బాగా చేస్తున్న విజ్ఞప్తి, ఈ రోజు నుండి మీరంతా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతగా అందరి బాధ్యతగా స్వీకరిస్తూ మద్యం స్వీకరించి కానీ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని పోలీసులకు సహకరిస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఎంత ఫీజు, ఎంత టైము, ఇవన్నీ కూడా ఏజ్ లిమిట్స్ ప్లస్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మీకు ఉంటాయి. అప్పటికే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ ప్లీజ్ కమాన్ టు అవర్ ఆఫీస్ అండ్ అప్రోచ్ హెల్ప్ డెస్క్. ఈ విధంగా లైసెన్స్ ఇవ్వబడుతుందని ప్రకటించారు. ఆ జీవో వస్తుంది. జీవో వచ్చిన తర్వాత మనము అది చేస్తాం. అంటే 16 సంవత్సరాలు ఉన్నా కూడా 100cc వరకు ఓసైడ్ నడిపించే అర్హత కోసము వాళ్ళు ప్రకటించారు. అది తొందరలో వస్తుంది. అది వచ్చిన తర్వాత 16 సంవత్సరాల కూడా లైసెన్స్ తీసుకోవడం. అప్రమత్తతో ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా రవాణా అధికారి కొండలరావు అన్నారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఆవరణలో 28వ జాతీయ రోడ్డు వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు.
డిపో మేనేజర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా రవాణా అధికారి కొండలరావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్టీసీ వర్కర్స్ యూనియన్లు నాయకులు జీపీసీ లక్ష్మణ్, నారాయణ, సంపత్, పలువురు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. భద్రతా దృష్ట్యా సంపూర్ణమైన ప్రమాదరహిత రోడ్ల ప్రయాణం కొరకు ఈ వారంలో మొత్తం అంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించిన వరకు మొదటి నుంచి కూడా వీళ్ళకి సంఖ్యాపరంగా వాహనాల విషయంలో కానీ, కార్మికుల విషయంలో కానీ, రోడ్ సేఫ్టీలో కానీ, ప్రత్యేకించి ఆ టైర్ మైలేజ్ కానీ, లేకపోతే ఫ్యూల్ కన్జంప్షన్ కానీ, రోడ్ సేఫ్టీ కానీ, వీటిలన్నింటిలో కూడా ఇండియాలో ఎప్పుడు కూడా వీళ్ళు మెడల్స్ రావడం, అవార్డ్స్ రావడం మనం చూస్తున్నాం. చాలా ఆనందదాయకమైంది. అయితే ఇది కాస్త రానున్న రీసెంట్ టైం ఒకసారి మనం చూసుకుంటే గతంలో కన్నా వీళ్ళకి ఆత్మలోని భావం ఒకటి మనకి కనిపిస్తుంది ఈ కార్మిక రంగంలోని, కార్మిక వ్యవస్థలో కూడా, అంటే ఆర్టీసీ వ్యవస్థలో కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి డిపో కూడా నష్టాల్లో జరగడం అనేది, నష్టాల్లో నడవడం అనేది మనం చూస్తున్నాం. దీనికి కారణం ఈ పెద్ద వాహనాలంటే జనాలు ఎక్కువగా ఇష్టపడకపోవడం. ప్రయాణం అనేది చాలా సులువుగా జరగాలి, సుఖవంతంగా జరగాలి, లేదా వేగవంతంగా జరగాలనే ఒక కాన్సెప్ట్తో జనాలంతా దీనికి ఆదరణ అనేది తక్కువ చేస్తున్నారు. ఈ కారణంగా అదొకటి. దీంతో పాటు వివిధ రకాలైన వాహనాలు ప్రవేశపెట్టడం, అదేవిధంగా ఆటోలు కానీ, లేకపోతే మోటార్ క్యాబ్స్, మ్యాక్సీ క్యాబ్స్ ఇవన్నీ కూడా వీటి స్థానంలో వాళ్ళని త్వరగా చేర్చే దిశగా వారు కూడా వీళ్ళతో పోటీ పడడం, ఇవన్నీ కూడా మనకి వీళ్ళు నష్టానికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళందరికీ శుభవార్తగా నేను చెప్పబోయేది ఏంటంటే, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో మనం పాటిస్తున్న ఈ రవాణా చట్టం మారబోతుంది. వాటిలో ప్రధానమైనది, చాలా ఇంపార్టెంట్ అయిన స్లోగన్ ఏంటంటే, ద లాస్ట్ మైల్ ఆఫ్ ద రోడ్. ఏ రోడ్ అయితే ఉందో ప్రతి గ్రామానికి ఒక రోడ్డు ఉండాలి. ఆ రోడ్లో ఆఖరి మైల్ వరకు కూడా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలన్నది రానున్న కొత్త చట్టంగా రాబోయే జాతీయ చట్టంలో ఉన్న ప్రధానమైన అంశం. ఇది మనందరికీ ఉపయోగపడదు ప్రధానంగా. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ప్రజా రవాణా వ్యవస్థ అనేది ఇండియాలో చాలా అవసరం. కొత్తగా పెంచిన ఆర్టీఏ ఫీజులను తగ్గించాలని కోరుతూ ఆటో డ్రైవర్లు సిరిసిల్లలో కదం తొక్కారు. పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముట్టడించి ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు చంద్రశేఖర్, మహమ్మద్ అజ్మద్ అలీ, ఉల్లెందిల మల్లేశం, కలీం, అజ్మద్ పాషా, సాబీర్, అక్కనపల్లి శ్రీనివాస్, బొడ్డు లక్ష్మణ్, సిరిసిల్ల, వేములవాడ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించిన ఆఫీసర్ కొండలరావు గారు వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆటో కాగితాల మీద పెండింగ్లో ఉన్న 50 రూపాయలు, రోజుకు 50 రూపాయల చొప్పున, నెలకు 1500 రూపాయల చొప్పున విధిస్తామని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము వచ్చి నిన్నటి రోజున సార్ కలిస్తే అది కేంద్రం నుంచి వచ్చింది ఆర్డరు. మాకు ఆన్లైన్లో చూపిస్తున్న వాళ్ళు 9 నెలల పెనాల్టీ ఉంటే 14,210 రూపాయలు పెనాల్టీతో కడితేనే ఈ కాగితాలు తీసుకుంటాం, లేకుంటే ఆటో సీజ్ చేయడం జరుగుతుందని నిన్న సార్ చెప్పడం జరిగింది. ఇలాగైతే ఒక్కొక్క ఆటో అయ్యా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం నుంచి డీలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క ఆటోకు నేటి రోజున సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ఒక తమ్ముని 1,23,000 రూపాయలు పిక్నిక్ పెనాల్టీ కట్టాలండి. అంటే ఆ ఆటో ఖరీదు 25,000 రూపాయలు విలువ చేసే ఆటో ఖరీదు 1,23,000 పైచీలకు కట్టాలంటే మాకు ఇల్లు లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మా ఆటో కార్మికులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయ్యా మాకు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఈ ఆటోలని
మీ గెస్ట్ హౌస్ ముందర పెట్టుదాం, మాకు ఉద్యోగాలు ఏది ఉద్యోగాలు లేవు, ఇండ్లు లేవు, మన్ను లేదు, దుమ్ము లేదు. ఈ ఆటోలకు ప్రయారిటీ తీసుకున్నట్టయితే ఈ కేంద్ర రాష్ట్రం కానీ గజదీవుడు ఖాయం. మా ఆటో కార్మికులు ఇలా ముఖ్యమే వచ్చినాం. రేపు ఒక వారం 10 రోజుల్లో మాకు ఈ పెంచే ఛార్జీలు దించినట్లయితే మేము వారం 10 రోజుల్లో ఇక్కడ అంబేద్కర్ చౌకుల వద్ద అమర్ నిరాదీక్ష సిద్ధమవుతాం. అమర్ నిరాదీక్ష సుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మా డిమాండ్ ఏంటి, మాకు పెంచిన ఛార్జీలు వెంటనే దించాలి. మాకు గతంలో ఇన్సూరెన్స్ 2000 రూపాయలు ఉండే సార్, ఇవాళ వస్తే 5200 రూపాయలు తీసుకుంటున్నారు ఇన్సూరెన్స్. మేము ఎక్కడి నుంచి కట్టాలి పైసలు? ఎక్కువ ఎక్కడానికి ప్యాసేజ్ లేరు. ఇంటికి ఒక పని అయిపోయింది. మాకు ఎక్కితే వాళ్ళన్నా ఎక్కితే 10 రూపాయలు వస్తున్నాయి. ఇలా ప్యాసేజ్ ఎక్కితేనే మాకు ఇలా కడుపు నిండుకునే పరిస్థితి ఉంది. అయ్యా మాకు పాత పద్ధతిలోనే ఇన్సూరెన్స్ కానీ, ట్యాక్సీ కానీ, పిక్నిక్స్ కానీ పాత పద్ధతిలో ఉంటేనే మేము ఆటోలు నడుపుకొని బతాం. లేకుంటే ఆటోలన్నీ వారం రోజులు మాకు తగ్గించకపోతే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆటోలను పెడతాం. ఇక్కడనే అమర్ నిరాదీక్ష సిద్ధంగా ఉంటామని రాజన్న సిరిసిల్ల ఆటో కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు ట్యాక్సీ మాఫీ చేసి మా ఆటో కార్మికులకు ఇంత తోడ్పడ్డారు. ఆ తోడ్పడ్డ కొన్ని రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం మా గుండెల్లో ఒక సిలిండర్ పేలినట్టు ఒక పెద్ద వార్త పేలింది. ఏంటంటే గతంలో ఏదన్నా ఫిట్నెస్ అనేది ఇన్సూరెన్స్ అనేది డ్యూ ఉంటే ఎప్పుడు కడితే అప్పుడే అయిపోతుండే. కట్టినప్పుడు ఏదైనా ఎలాంటి పెనాల్టీ లేకుండా సంవత్సరం 2 సంవత్సరాలు ఎలాంటి పెనాల్టీ లేకుండా తీసుకుంటుండే. కానీ మొన్న వారం రోజులు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మాకు మా ఆటో పాల పైన మా బతుకులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి చేసింది. ఏంటంటే ఒక్క రోజుకు ఫిట్నెస్కు ఒక్క రోజుకు 50 రూపాయల చొప్పున పెద్ద ఎత్తున కట్టమని చెప్పడం కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసింది. ప్రభుత్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వం 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 వైఖరి. కలెక్టర్ గారికి మీరు పరిస్థితి అన్ని సార్ పాత రేట్లు ఇవి సార్. మాకు ఇంత ముందుకు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సార్ ఫీజులు ఇవి. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక పెంచిన ఫీజులు ఇవి సార్. మేము తెలంగాణలో ముందస్తు కన్వీనర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో 3వ స్థానంలో సార్ ఆటో కార్మికులం. విఘ్నాలు కట్టినాం, ఉద్యమంలో ప్రతి రకరకాల ఉద్యమంలో పాల్గొన్నాం సార్. దీనికి కేసీఆర్ గారు చూద్దాం మా ఆటో కార్మికుల గురించి కానీ కాయలు మొత్తానికి రద్దు చేయాలి సార్. వాస్తవానికి ఆటో కార్మికులు అంటే నిలిపేది సార్. వాస్తవానికి మొత్తానికి ఒక రోడ్ పర్మిట్ తప్ప ఏ పేపర్ లేకుండా నడుపుకోవాలని మా డిమాండ్ సార్. ఇది మా కోసం కేసీఆర్ గారు కొట్లాడాలి. కలెక్టర్ ద్వారా మీ ద్వారా కలెక్టర్ గారికి తెలియాలి. మహిళలపై జరుగుతున్న అణచివేత విధానాలపై ఉద్యమించాలని భారత మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సృజన అన్నారు. కార్మిక భవన్లో మహిళా సమాఖ్య నిర్మాణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఎల్లి సత్తవ్వ, తాటికొండ లక్ష్మి, అనసూయ, శాంతవ్వ, లక్ష్మి, మునవ్వ, లలిత, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అది కాదు కావచ్చు, మనం కూడా తెలుసుకోవాలి. కాబట్టి మహిళలు అనగకపోతున్నాం. మనం రావాల్సింది అదే 33% మహిళా రిజర్వేషన్ మనం కోరుకున్నట్లయితే మరి అక్కడున్న వాళ్ళు అక్కరాజ్యాలతో నడుస్తూనే ఉన్నాం, గౌరవిస్తూనే ఉన్నాం, శ్రమ పడుతున్నాము. ఇంట్లో పని చేస్తాం, బయట పని చేస్తాం, ఇంటికి వచ్చి. తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో కూడుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని 31 జిల్లాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈరోజు సిరిసిల్ల కొత్త జిల్లాలో మహిళా సమాఖ్య నూతన కమిటీ వేయటం కోసం ఈ జిల్లాలో భారత జాతీయ మహిళా సమాఖ్య నూతన కమిటీ నిర్మాణ మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభలో మేము తీర్మానం చేయడానికి ఈ మహాసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ డిమాండ్లు, ఆ తీర్మానాలు ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు మహిళలకు 33% మహిళా రిజర్వేషన్ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఇప్పటికీ చేయలేకపోవటం శోచనీయమైన విషయం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ స్వచ్ఛ భారత్ పేరు మీద వచ్చినటువంటి బడ్జెట్ని ఏ విధంగా ఆ బడ్జెట్ని ఉపయోగిస్తున్నారు అనేది ప్రజలకు తెలియజేయాలని మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే పురుషులైనా బాలికలైనా బాత్రూంలలో నీరు లేక అలమటిస్తున్నటువంటి బాలికలు
బయటికి పోలేక బారులు తీరి ఎండలు అలమటిస్తున్నా కానీ ఈ ప్రభుత్వానికి చెమ పుట్టినట్టు కూడా లేదు. మీకు తెలుసు, నిన్నగాక మొన్న ఎన్టీవీ ఛానల్లో ఇది సిరిసిల్లాలో జరుగుతున్నటువంటి విధానాన్ని టీవీల్లో కళ్ళకు కట్టించినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను ఉదాహరణకు ఒక సిరిసిల్ల జిల్లాని చెప్పడం లేదు, అన్ని జిల్లాలలో ప్రైవేట్ స్కూళ్ళు కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ ఇంజనీరింగ్లు కావచ్చు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఏది ఏమైనా ఆ బాత్రూమ్ని మహిళగా ఒక బాలిక కడుపులో ఉంచుకున్నంతలో ఆమె అనారోగ్యాన్ని దారితీస్తుందే తప్ప అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి మేము రాష్ట్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను చాలా ఆవేదన చెందుతున్నా. మీరు ఇచ్చిన హామీని ఇప్పటికైనా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 33% మహిళా రిజర్వేషన్ని అమలు చేయాలని 20 సంవత్సరాలుగా గీతా ముఖర్జీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీని నిర్ణయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, సంతకాల సేకరణ అన్ని రకాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో విస్తృతమైనటువంటి ప్రచారం ప్రజల్లో మహిళా సమాఖ్యని మహిళల్ని చైతన్యపరిచే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ సిరిసిల్ల జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మేము అడుగుతున్నది, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మేము అమలు చేయమంటున్నాం. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు డబుల్ బెడ్రూమ్లు, 33% మహిళా రిజర్వేషన్ని మేము అమలు చేస్తామన్నారు. 3 ఎకరాల భూమిని మేము అందిస్తామన్నారు. అందరికీ ఉచిత వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో లేడీ డాక్టర్ని, పిల్లలకు సంబంధించినటువంటి స్పెషలిస్టు పిల్లల డాక్టర్ గారిని, అట్లాగే రేషన్ షాప్ నుంచి 18 రకాల సరుకుల్ని అన్ని రంగాలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను పగడ్బందీగా పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు అందిస్తామని చెప్పారు. ఎక్కడ కలెక్టర్ ఆఫీసులో సరైనటువంటి ఉద్యోగస్తులు లేక జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలుగా ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. విస్తారంగా మేము అధికారాన్ని అందిస్తామని చెప్పిన కేసీఆర్ గారి ప్రభుత్వం వారి అందులో విఫలమయ్యారని చెప్పేసి మనందరికీ కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ఇంకా 2 సంవత్సరాల పరిపాలనలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేరుస్తారని చెప్పేసి మేము విధంగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.